జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ తల్లి దుర్గమ్మ నీతో మాట్లాడడానికి వచ్చాను. నీ కోసం అలానే నా కోసంగా 5 నిమిషాలు కేటాయించగలవా? ఈ దుర్గమ్మ మాటల్ని విన్నావంటే ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తానమ్మా. ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. హాయిగా కూర్చొని నా మాటలను ఆలకించు, అర్థం చేసుకో. నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు మనసు లోతుల్లోకి తెలుసుకుంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది మారుతుంది తల్లి. మారుతుంది అని నేను మాటిస్తున్నాను కదా. ఇక నీకు దిగులెందుకు, బాధెందుకు చెప్పు. అమ్మ ఏం చెప్పినా నీకోసమేనే అర్థమవుతుంది కదా. మంచి మనసుతో ఈ దుర్గమ్మ చెప్పే ప్రతి మంచి మాటను నువ్వు విని ఆలకించావంటే నేను చెప్పినట్లే అన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సత్యాలు కాబట్టి వెంటనే విను అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. మరి దుర్గమ్మ మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి అమ్మ మాటల్లోనే తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనకు బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారు. అలానే మీ జీవితంలోనే ఏ సమస్యకైనా సరే వెంటనే జ్యోతిష్యం చెప్తారు. ఒక్కసారి గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం తెలుసుకోండి, జ్యోతిష్యం చెప్పించుకోండి. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ కూడా చెప్పినట్లుగా జరిగిందండి. ఇంకా కూడా అలానే జరుగుతుంది. నమ్మకంతో ఎవరైతే గురువుగారిని కాంటాక్ట్ అవుతారో వాళ్ళు ఇక్కడ డిసప్పాయింట్ అయినట్టు లేనే లేదు. ఎందుకంటే గురువుగారు చెప్పినట్లుగానే వాళ్ళకి జరిగింది. వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గం కూడా దొరికిందన్నమాట. ఇక మనం గురువుగారిని ఎలాంటి సమస్యలకి గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలంటే, భార్యాభర్తల మధ్య గొడవలకి ఎక్కువగా జరిగేది ప్రతిలలో ఇదే కదండి. భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వచ్చు, లేదంటే ఇంట్లో గొడవలు కానివ్వచ్చు, పిల్లలు మాట వినకపోవడము, ఆర్థిక ఇబ్బందులు రావడము, నష్టాలు రావడం, ఎంత సంపాదించిన రూపాయి నిలవకపోవడం, వీటన్నిటికీ కూడా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఏ సమస్యకైనా సరే శాశ్వతంగా పరిష్కారం చెప్తారు. ఇక గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ జీవితంలో ఉన్న సమస్యలకు, ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం తెలుసుకోండి, జ్యోతిష్యం చెప్పించుకోండి. గురువుగారు ఏం చెప్పినా సరే అది మీ మంచి కోసమని మాత్రం గుర్తుపెట్టుకోండి. నమ్మకంతో ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే తర్వాత మీకే అర్థమవుతుందన్నమాట. ఇక మరి లేట్ చేయకుండా దుర్గమ్మ సందేశం ఏంటో తెలుసుకుందామా. ఇలా చూడమ్మా, నువ్వు ఒంటరిగా ఉన్నావని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు కదా. అందుకే నా ఈ మాటలను ఆఖరి వరకు వినతల్లి. నీ జీవితంలో ఏదైనా ఒక తప్పు అనేది జరిగినప్పుడు, నువ్వు అనుకున్నటువంటి వాళ్లే నిన్ను దెబ్బతీస్తున్నప్పుడు, మనసు ఏడ్చినప్పుడు, కళ్ళు చెదిరిపోయినప్పుడు, నమ్మకాలంతా కూడా పగిలిపోయినప్పుడు, అప్పుడు నువ్వు అందరికన్నా ముందుగానే నాకే ఎందుకు దుర్గమ్మ ఇలా జరుగుతుంది, నేను ఎవరికి చెడు చేయలేదు కదా, అయినా నాకే ఎందుకు ఇలా జరిపిస్తున్నారు అని అంటూ నానా రకాలుగా ఆలోచిస్తున్నావు కదా. నీలో చాలా లోతైన దివ్యమైన విషయాలను కాలం ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూనే ఉందమ్మా. అలానే ప్రతిదీ కూడా ఈ దుర్గమ్మ యొక్క ప్రణాళికలో భాగంగానే ప్రతి పాత్రను కూడా నువ్వు కొనసాగిస్తున్నావు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి ఒక పరీక్షకు సిద్ధమవుతారు. అయినా సరే ప్రతిఫలం అనేది ఖచ్చితంగా విఫలం జరుగుతూ ఉంటుంది. ఈ క్షణంలో పడిపోయిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. భవిష్యత్ అంతా అంధకారంగా మారిపోయింది. జీవితంలో ఏది కూడా మిగలలేదు అనేసి అతని క్షణంలో అనిపిస్తుంది. కానీ అమ్మా, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వైఫల్యం అతన్ని ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్తుంది. బహుశా ఆ యొక్క పరీక్షలో ఉత్తీర్ణులైతే ఎప్పటికీ కూడా చేయలేని గొప్ప పని అతను చేసే అవకాశాన్ని పొందాడు. మరి ఆ యొక్క వైఫల్యం నిజంగా అతనికి తీరని నష్టమేనా, లేక భగవంతుడు అతనికి ఒక మంచి దిశను ఇవ్వడానికి చూపించడంలో గొప్ప మార్గమా? చూడు, జీవితంలో ఉన్న కొన్ని సంఘటనలు కేవలం మన యొక్క ప్రస్తుత దృష్టికోణం నుండి చూడడమే మనం చేసిన ఒక పెద్ద తప్పు అవుతుంది. మనం ఒక పెద్ద వస్త్రంలో ఒక చిన్న దారాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. కానీ దాన్ని నేసేటువంటి అతను ఏ దారం ఎక్కడ కలిస్తే ఒక అందమైన రూపం అనేది ఏర్పడుతుంది అనేది తనకి తెలుసు. కాబట్టి మన యొక్క జీవితానికి కొన్ని సంఘటనలు కేవలం మన యొక్క దృష్టికోణం నుండి మంచివి, లేదంటే చెడ్డవా అనేది కూడా మనం చూడలేని ఒక ప్రణాళిక అయితే కేవలం భగవంతుడు దాన్ని చూపెడతాడమ్మా. ఎవరైనా సరే కానీ మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు, ఏదైనా కానీ ఒక అవకాశం అనేది చేజారిపోతున్నప్పుడు
ఒక కల నెరవేరుతున్నప్పుడు అది మనల్ని లోపల కృంగదీసే విధంగా ఉంటుంది. మనం ఆ యొక్క వ్యక్తి లేదంటే ఆ యొక్క అవకాశము లేదా మన యొక్క జీవితాన్ని అసలు ఊహించుకోలే. కానీ ఆ క్షణంలో మనం మాత్రం భగవంతుని యొక్క మాటని గుర్తు చేసుకోవాలి. జరిగింది మంచికే, జరగబోయేది కూడా మంచికే అనేసి మనం మనసుకు నచ్చ చెప్పుకోవాలి. అప్పుడే కదా తల్లి మన యొక్క మనసు మనల్ని స్వీకరించడం నేర్చుకుంటుంది. మనము స్వీకరించడం నేర్చుకున్నప్పుడు ఆ యొక్క తిరస్కారం వల్ల కలిగే బాధ నెమ్మదిగా శాంతంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క దిశ అలానే ఉందమ్మా, చిందరవందరగా. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నా, ఏమవుతుందో ఎలా అవుతుందో అని అనుకుంటూ అసలు అనుకున్నది జరుగుతుందా లేదా, ఏ పరిస్థితి ఏ విధంగా మారుతుంది, అసలు ఈ భగవంతుడు ఈ దుర్గమ్మ కూడా నాకే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు కష్టపెడుతున్నారు అని నీ యొక్క సుఖాన్ని నీ యొక్క ఆలోచనలు లాగేసుకునేలా విపరీతమైన గందరగోళమైన ఆలోచనకు గురవుతున్నా. జరగబోయేదంతా నీ మంచికే అని నేను అనుకుంటున్నాను అంటున్నాను. దీని అర్థం నీకు నీ యొక్క కోరిక ప్రకారమే నీ జీవితం ఉంది అని కాదు. దీని అర్థం నీ యొక్క ఏ ఫలితమైనా సరే నీకు ఏదో ఒక రూపంలో కొత్త దిశను, అలానే కొత్త మార్గాన్ని, కొత్త అనుభవాన్ని, కొత్త చైతన్యాన్ని ఇస్తుంది అని అర్థం. ఇదంతా కూడా నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణత వైపు తీసుకెళ్తుంది. ఒక్కసారి ఊహించుకో, నీవు ఒక పడవలో కూర్చునున్నా ఆ యొక్క పడవ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నువ్వు ప్రతి ఒక్క అల్లతోనూ పోరాడితే అలసిపోతావు, చెప్పాలంటే మునిగిపోవచ్చు కూడా. కానీ నీవు ప్రవాహంతో పాటు ప్రయాణించడం నేర్చుకుంటే సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంటావు. అలానే మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా అలానే మంచికే జరుగుతుంది అని నీ మనసులో నువ్వు ఏకీభవిస్తేనే కదా తేలిక పడతా. మన యొక్క ఆలోచనలు కూడా పూర్తిగా నిశ్చలంగా ఉంటాయి. నీ యొక్క భయం తగ్గిపోతుంది, నీలో నమ్మకం పెరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి మాటల్లో పరమార్థం ఏంటో నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానమ్మా. నీ యొక్క కర్మల మీద నిన్ను తప్పకుండా, అంటే వాటి నుండి బయటపడేయడానికి సరైన దిశ అనేది చూపించబోతున్నాను. నీ మనసు ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు, పరిస్థితులన్నీ తలకిందులైపోతాయేమో అనేసి నీ మనసు కనిపించినప్పుడు, దాన్ని మసకబారినప్పుడు ఒక్క క్షణం అలా కూర్చొని కళ్ళు మూసుకో, నా మాటలను లోపలే పునరావృతం చేసుకో. అంటే నేను చెప్పే ప్రతి ఒక్క మంచి మాటను కూడా ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా మంచి అనేది జరగబోతుంది. నీ యొక్క మంచికే ఈ మాటలమ్మా. అప్పుడు చూడు నీ లోపల ఎంత ప్రశాంతత ఉంటుందో అర్థమవుతుంది. ఏదైనా సరే నీ యొక్క ప్రవర్తన స్వీకరించడం నేర్చుకున్నప్పుడు మనసు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆందోళన పడకమ్మా, అన్నిటినీ విడిచిపెట్టు. ఆ క్షణం భగవంతుడికి నువ్వు దగ్గరవుతావు. అయితే నేను నీ నుండి కోరుకునేది ఒక్కటే తల్లి. నువ్వు చాలా కాలంగా ప్రశాంతత లేక ఎన్నో రకాల కష్టాలు, సమస్యలను, దుఃఖంతో నిరాశకు గురవుతున్నా. నీ దుఃఖానికి కారణం కేవలం నీ ఆలోచనలు, అలానే నీ యొక్క భయం. నీవు ఫలితం మీద దృష్టి అనేది పెట్టక నీ యొక్క మనసును భవిష్యత్తు చింతనలో మునిగిపోయింది, లేదా భయంతో విపరీతంగా వణికిపోయింది. కానీ నువ్వు కేవలం నీ యొక్క కర్మ మీద దృష్టి అనేది పెట్టినప్పుడు నీ మనసంతా శాంతిస్తుంది. అదే శాంతిలోని నీవు నాకు దగ్గరవుతా. నేను చెప్పే ఈ సందేశం అత్యంత లోతైనదమ్మా. చాలామంది సాధారణ మనుషులు దీన్ని అర్థం చేసుకోలేక అలా చూస్తూ ఉంటారు. కానీ ఇది కేవలం ఈ మాటలు నా భక్తులు, నిజమైన భక్తులకి మాత్రమే అర్థమవుతాయి. దీని భావం లోతైనది. నిజానికి ఇక్కడ నీవు ఏ విషయంలో కూడా ఏది కూడా ఆశించింది లేదు, కేవలం ప్రశాంతత తప్ప. నేను నీకు బంధ విముక్తిని చేయబోతున్నాను. సమస్యలో ఉన్నప్పుడు ఏదో ఒకలా నీ యొక్క సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాను. చూడు, నీలో ఉన్న ఆ యొక్క అసహనం, నిరాశ ఇదంతా కూడా పక్కన పెట్టు. నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే, ఎలా అయితే కలిగి ఉంటావో ఆ క్షణంలోనే నీలో ఉన్న నిరాశ అంతా కూడా కొట్టుకుపోతుంది. ఎందుకంటే నేను నీ యొక్క మనసును పూర్తిగా మార్చేయబోతున్నాను. నీ జీవితంలో నువ్వు అత్యంత ఎక్కువగా ఇష్టపడే కొత్త మార్గాన్ని, కొత్త వ్యక్తులతో నేను మమేకం చేయబోతున్నాను. నీవు కోరుకున్నటువంటి కోరికలు నీ ముందుంచుతాను. నేను నీకు అన్ని వేళలా తోడు ఉంటాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, ఏదైనా సరే కొన్ని బంధాలు ఏ విధంగా కూడా లోభం ఉన్నంత వరకే నీ దగ్గర ఉంటాయి. ఆ స్వార్థం వారి యొక్క అవసరం తీరాక వారు దూరంగా వెళ్ళిపోతారు. సరిగ్గా ఇలాంటి కష్ట సమయంలోనే భగవంతుడు మాత్రమే మనకు నిజమైన తోడుగా, అండగా ఉంటారు.
ఎందుకంటే ఆ ప్రేమలో ఎలాంటి శత్రువులు, కండిషన్లు, షరతులు ఏవీ ఉండవు. కాబట్టి ఇదంతా కూడా నీ జీవితంలో లోతైన నిజం. నీవు పుట్టగానే నీ చుట్టూ ఎన్నో బంధాలు, వాటి అల్లికలు కనపడతాయి. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, స్నేహితులు, ఇలా సమాజంలో బోలెడు మంది నీ చుట్టూ ఉంటారు. కానీ మెల్లమెల్లగా నీకు ఎదురయ్యే అనుభవాలు నీకు గుణపాఠాలు నేర్పుతాయి. చాలా వరకు నీ చుట్టూ ఏర్పడే బంధాలు ఇలా ఏదో ఒక ఆశ మీద, అంటే అవసరం మీద నిలబడి ఉంటాయి. అది నీకు తెలుసు కదా. నువ్వు ఎవరికైనా సరే ఉపయోగపడేంత వరకే, వారి యొక్క అవసరాలు వారు తీర్చుకోగలిగేంత వరకే నీ చుట్టూ ఆత్మీయంగా ఉంటారు. వారి అవసరం అనేది తీరగానే వాళ్ళు నేను సులభంగా మర్చిపోతారు, లేదంటే దూరం అయిపోతారు. అందుకే ఈ ప్రపంచం స్వార్థపూరితమైనదమ్మా. నువ్వు తరచుగా ఇలానే అనుకుంటున్నా. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఎంత ఆరోగ్యంగా, చేతి నిండా నువ్వు డబ్బుతో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? కష్ట సమయంలో ఎవరెవరు నీతో పాలు పంచుకున్నారో, ఎంత గొప్పగా ఎవరు నటించారో, ఇవన్నీ కూడా ఆలోచించకు. నీ జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం అనేది వచ్చినప్పుడు, లేదా నీ దగ్గరకు ఇతరులు ఇవ్వడానికి ఏది కూడా లేదు అని అనుకుంటున్నప్పుడు, ఆ యొక్క జనాలే నీ నుండి మెల్లగా తప్పుకున్నారా? ఇదంతా జరిగిందా? ఈ ప్రపంచం యొక్క సహజ నైజం ఇదేనమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సొంత లాభం కోసం, సొంత సుఖం కోసం వెతుక్కునే పనిలోనే ఉంటారు, పరుగులు పెడతారు. ఈ మాట వినడానికి నీకు కాస్త కఠినంగా, చేదుగా ఉండొచ్చేమో, కానీ అంతా నిజం. ఈ లోకంలో అందరూ స్వార్థంతోనే ముడిపడి ఉన్నారు. నీకు నిజమైన తోడు అంటూ ఎవ్వరూ ఉండరమ్మా. ఇదే ఒక పెద్ద ప్రశ్నగా తరచూ నీ మనసును, అలానే నీ మెదడులో ఏర్పడే ఒక పెద్ద ప్రశ్నగా మారి నిన్ను నిద్రపోనివ్వడం లేదు. సరిగ్గా ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటి అంటే, నీకు నేనున్నాను, అన్ని వేళలా కూడా దారిని చూపుతున్నాను. అలానే నా తోడు ఈ విధమైనటువంటి, అంటే నీకు ఎలాంటి శత్రువులు కూడా కనిపించకుండా నేను చేస్తాను. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉంటాను. నీకు డబ్బు అవసరం ఉండదు, అలానే నీకు ఏ విధమైన హోదా అవసరం లేదు, గర్వం కూడా అవసరం లేదు. కానీ నా దగ్గర మాత్రం ఏదీ లేకపోయినా మంచి మనసుంటే చాలు. నీ దగ్గర హోదా అనేది లేకపోయినా ఉన్నా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు, కేవలం నీ మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు. మనస్ఫూర్తిగా ఏ స్వార్థం లేని భక్తి భావంతో నీవు నన్ను పిలిస్తే చాలు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ వెంటే నేను ఎప్పుడూ నిలబడతాను. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసి వెళ్ళినా, నీవు అనుకున్నటువంటి వారు నీ యొక్క ముఖం చాటేసినా సరే, నేను మాత్రం ఎప్పటికీ నీ నుండి విడిపోను. దీన్ని అర్థం చేసుకోవడానికి నీకు కాస్త సమయం పడొచ్చేమో, కానీ ఖచ్చితంగా ఈ దుర్గమ్మ మాటలు నీకు అర్థమవుతాయి తల్లి. ఇకనైనా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. ప్రశాంతతను దూరం చేసుకుంటే నువ్వే ఇబ్బంది పడతావమ్మా. ప్రశాంతతని ఇక దూరం చేసుకుని నాకు ప్రమాణం చేయి. ఈ తల్లి నిన్ను ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూనే ఉంటాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.